ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడినట్లు ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు ఆలకించుదాం. అనాలోచనగా ఉండొద్దు. దేవుని మాటలు శ్రద్ధతో ఆలకించుదాం. ఆశగల ప్రాణాన్ని నా దేవుడు తృప్తిపరిచే దేవుడు. ఇర్మియా భక్తుడు ప్రవక్త రాసిన పుస్తకము 30వ అధ్యాయము 31వ అధ్యాయము 12వ వాక్యాన్ని చూడండి ఒకసారి. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహ ధ్వని చేస్తారు. యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్ష రసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును ఆ పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చేదరు. వారికి ఎన్నటికి కృషింపక నీళ్లు పారు తోట వలె ఉంటారు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. గనుక కన్యకలు, యవనులు, వృద్ధులు నాట్యమందు సంతోషిస్తారు. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను. నా జనులు ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుతారు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఈ మాటల ద్వారా ప్రభు మనందరితో మాట్లాడి సహాయం చేయునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని ప్రజలారా, దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే, ఇర్మియా ఒక గొప్ప ప్రవక్త. ప్రవక్తలలో పెద్ద ప్రవక్త ఇర్మియా. హల్లెలూయా. ఈ ప్రవక్త చెప్తున్న మాట ఏంటంటే, వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేస్తారు. అంత మాత్రమే కాదు, నేను వారికి ఉపకారం చేశాను కదా, నేను వారికి మేలులు చేశాను కదా, నేను చేసిన మేలును బట్టి, నేను చేసిన ఉపకారం బట్టి వాళ్ళు వచ్చి ఉత్సాహధ్వని చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సమూహములుగా నా సన్నిధికి వస్తారు. నేను వారిని నడిపిస్తాను, నేను వారికి తోడుగా ఉంటాను. ఎందుకనంటే వారు ఎన్నటికీ కృషించిపోక నీళ్లు పారు తోట వలె వాళ్ళు ఉంటారు అని పరిశుద్ధాత్మ దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అక్కడతో ఆ మాటలు ఆపకుండా, నా ప్రజల యొక్క విచారములన్నీ నేను కొట్టివేస్తాను, నా ప్రజలకు నేను ఆనందాన్ని కలుగజేస్తాను. కన్యకులు, యవనులు, వృద్ధులు నాట్యమాడి సంతోషిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని ప్రజలు, ఈ పూట పరిశుద్ధాత్మ మనందరితో చెప్తున్న మాట ఏంటంటే, మన దేవుడు మన అందరినీ నీళ్లు పారు తోట వలె మార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఈ 2024వ సంవత్సరాన్ని ప్రభు మనకి దయా కిరీటంగా అనుగ్రహించారు. ఇదొక దయా కిరీటం. హల్లెలూయా. మన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సంవత్సరాలు జరుగుతూ ఉండగా ఆయన కార్యము మన పట్ల నూతన పరుస్తారు. వాక్యము చెప్తున్న మరొక మాట ఏంటంటే, మునుపటి కంటే అధికమైన మేలు నేను మీకు కలుగజేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజలు గమనించండి, చాలా శ్రేష్టమైన మాట, విలువైన మాట. అక్కడ ఏమని చెప్తున్నానంటే, నా ప్రజలు ఎన్నటికీ కృషించిపోరు, ఎన్నటికీ వారు కృంగిపోరు, ఎన్నటికీ వారు నలిగిపోరు. వారు కృషించిపోక, నలిగిపోక, వారు నీళ్లు పారు తోట వలె ఉంటారు. హల్లెలూయా. మీరు గమనించారో లేదో, నీళ్లు పారుతున్న తోట ఎలా ఉంటుంది చెప్పండి అమ్మ? ఎలా ఉంటుంది? మాట్లాడాలి. మీరందరూ మాట్లాడితే నేను మాట్లాడతాను. హల్లెలూయా, హల్లెలూయా. వెనకటికో పాస్టర్ గారు అన్నారు, సప్లై ఉంటేనే రిప్లై వస్తుంది, రిప్లై ఉంటేనే సప్లై వస్తుంది. మీరు మాట్లాడితేనే నేను మాట్లాడతా. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మను చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఎన్నటికీ కృషించిపోక నీళ్లు పారు తోట వలె ఉంటారు.
ఎవరు వారు అనంటే సియోనుకు వచ్చిన వారు, సియోను కొండకు వచ్చిన వారు. నా దేవుని సన్నిధికి వచ్చిన మీరు అందరూ కూడా, నా దేవుని సన్నిధిని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆయన సన్నిధిలో ఎవరైతే నివాసం చేస్తారో, ఆయన సన్నిధిలో ఎవరైతే ఆయన ఆరాధిస్తారో, వారందరి జీవితం నా దేవుడు నీళ్లు పారు తోట వలె మార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. వాళ్ళ గురించి రాయబడిన మాట, మరొక మాట ఏంటంటే, అక్కడే 9వ వాక్యం కూడా చూడండి ఒకసారి, 31:9లో, వారు ఏడ్చుచూ వస్తారు, వారు నన్ను ప్రార్థించుచూ ఉండగా నేను వారిని నడిపిస్తాను. వారు తొట్టిల్లిపోకుండా చక్కగా పోవు బాటను, నీళ్ళ కాలువల వారిని నడిపిస్తాను. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని ప్రజలు, తన ప్రజలు ఏం చేస్తారంటే ఏడ్చుచూ వస్తారు, దుఃఖంతో వస్తారు, వేదనతో వస్తారు, ఎన్నో సమస్యలతో దేవుని సన్నిధికి వస్తారు. వచ్చిన తర్వాత వారిని నా దేవుడు ఏం చేస్తారు తెలుసా అండి? ఆ దుఃఖమంతా తొలగించి, ఆ వేదనంతా తొలగించి, ఆ కన్నీటిని అంత నాట్యముగా మార్చి ఆనంద సంతోష గానాలతో ప్రభు మనల్ని పంపిస్తారు. హల్లెలూయా. ఆ మధ్య ఒక అతను చాలా బాధలు పడి, కుటుంబాలు ఇబ్బందులు పడి, భార్యతో పిల్లలతో చాలా ఇబ్బందులు పడి ఒక పూజారి దగ్గరికి వెళ్ళారట. ఒక పూజారి నాయన, ఒక సన్యాసి అంటే కాషాయ వస్త్రాలు ధరిస్తారు. ఇక వాళ్ళ కుటుంబాన్ని అంతా విడిచిపెట్టి హిమాలయాల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు. ఆ భార్య పిల్లలతో బాధపడిన వ్యక్తి ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి, ఆ ఋషి దగ్గరికి వెళ్ళి అడిగాడంట, అయ్యా నేను చాలా బాధలు పడుతున్నాను, భార్యతో పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాను, ఏదైనా ఒక సలహా ఉంటే చెప్పండి, ఏదైనా విడుదల కలిగే సహాయం ఉంటే చెప్పండి అంటే ఆయన అన్నాడంట, ఒరే ఆ బాధలన్నీ తట్టుకోలేక నేను ఇలా అయ్యానన్నాడట. అర్థమైందా మీకు? గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. వాటికి సమాధానం ఉంటే నేను ఇలా అయ్యేవాడిని కాదన్నాడంట. నా దేవుని ప్రజరా, ఒక మనిషి మరొక మనిషికి ఏ విధంగానే సహాయము చేయలేడు. నా దేవుని ప్రజరా, దేవుని దగ్గరికి వచ్చినట్లయితే నా దేవుడు వారికి సమాధానము చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడే ప్రతి సమస్యకు ఒక పరిష్కరణ కలుగజేస్తాడు. ఎందుకో తెలుసా అండి? ఆయన సృష్టికర్త. హల్లెలూయా. ఆయన సృష్టించాడు గనక సృష్టించిన వ్యక్తికి సమస్తము తెలుసు అండి, సమస్తము తెలుసు. మన అవయవ నిర్మాణ కర్త ఆయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆకాశమును, భూమిని, అందరి సమస్తాన్ని, సముద్రాన్ని, సముద్రంలో సమస్తాన్ని సృష్టించిన వాడు గనుక ఆయనకి సర్వ సృష్టి మీద అధికారం ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సమస్తము ఆయనకు తెలుసు అండి, ఆయనకు తెలుసు. మన అందరి గురించి, మన గురించి మరొక వ్యక్తి ఎవరు రికమెండేషన్ చేయవలసిన అవసరం లేదు. మన గురించి ఎవరు రికమెండేషన్ చేయవలసిన అవసరం లేదు. మన అందరి గురించి ఆయనకు తెలుసు. ఆయన మనకు సహాయం చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నా దేవుని ప్రజలను గమనించండి. దేవుని సన్నిధికి మీరు దుఃఖంతో వచ్చినా, ఒకవేళ వేదనతో వచ్చినా, ఒకవేళ సమస్యల్లోనే వచ్చినా, నా దేవుడు ఆ సమస్యలన్నిటి నుంచి నా ప్రభు విడిపిస్తారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. విడిపించడం మాత్రమే కాదు, ఇక ఎన్నటికీ మీరు మరలా ఆ సమస్యలో బాధపడకుండా, మరలా మీరు ఇక మీద కన్నీరు విడవకుండా నా దేవుడు నీళ్లు పారు తోట వలె మారుస్తానని ఈ పూట ప్రభు మనతో చెప్తా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీళ్లు పారే తోట ఎలా ఉంటుంది చెప్పండి? పచ్చగా ఉంటుంది నీళ్లు పారే తోట. నీళ్లు లేని తోట ఎలా ఉంటుంది చెప్పండి? ఎండిపోతుంది. భూమి నెరలు విడిచి, దేవుని ప్రజలారా, అక్కడున్న తోట కావచ్చు, అక్కడున్న చెట్లు కావచ్చు, అవన్నీ ఎండిపోతాయి. నీళ్లు పారుతున్న తోట ఎలా ఉంటుందంటే పచ్చగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఫలాలు ఫలిస్తుంది, కాయలు కాస్తుంది, ఫలాలు ఫలిస్తుంది. నా దేవుని ప్రజలారా, ఆ తోట ఎంతో పచ్చగా నిండుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజ, మన దేవుడు ఎంత కృపగల దేవుడు అంటే, తనకు ప్రార్థన చేయవారు అందరి పట్ల కృప చూపడానికి ఆయన చెప్పండి ఆయన ఐశ్వర్యవంతుడు. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మదగిన దేవుడు, కృపగల దేవుడు అండి. మనకు సహాయము చేయగలిగిన దేవుడు. ఒక ఆశీర్వాదకర మాట ప్రభు మనతో చెప్తా ఉన్నాడు. ఒక తోటలాగా ప్రభు మనలను మారుస్తానని చెప్తా ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెబుదాం.
హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కొన్ని తోటలు ఉన్నాయి, కొన్ని తోటలు. మొట్టమొదటి తోట ఏదైనా ఉందంటే అది ఆది కాండంలో ఏదేను తోట. ఏం చెప్పండి, అది ఏదేను తోట. ఏదేను తోటని ప్రభు నిర్మించారు. ఏదేను తోటను ప్రభు నిర్మించారు. తోటను నిర్మించడం మాత్రమే కాదు, ఆ తోట నిర్మించిన తర్వాత ఆ తోటను కాయటానికి, ఆ తోటను సేద్యపరచడానికి దేవుడు ఆదామును అక్కడ పెట్టారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక్కసారి ఆది కాండంలోకి ఒకసారి వెళ్దాం రండి. ఒకసారి ఆది కాండము హల్లెలూయా, హల్లెలూయా. ఆది కాండము 2వ అధ్యాయము 8వ వాక్యం చూడండి ఒకసారి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచారు. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిది, ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను, జీవ వృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించారు. మరియు ఆ తోటను తడపడానికి ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలుగా మారింది. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చదవబడిన మాటల్లో పరిశుద్ధాత్ముడు ఏమని చెప్తున్నారంటే, దేవుడైన యెహోవా తూర్పున ఏదైనా ఒక తోట వేశారు. ఆయన ఎక్కడ ఉందమ్మా చెప్పండి. తోట తూర్పు దిక్కున ఏదెనులో ఒక తోట వేశారు. దేవుని ప్రజలు అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, తాను నిర్మించిన ఆదాముని ఆ తోటలో ఉంచారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అంత మాత్రమే కాదు, అక్కడ ఇంకా చెప్తున్నాడు ఏంటంటే, ఆ తోటలో చూపునకు రమ్యమైనది, ఆహారానికి మంచిది, ప్రతి వృక్షాన్ని ప్రతి జీవ వృక్షాన్ని, మంచి చెట్ల తెలిసిన వృక్షాన్ని నేల నుండి ప్రభు అక్కడ మొలిపించారు. హల్లెలూయా, హల్లెలూయా. తోట ఎవరు చెప్పండి? తోట ఎవరు చెప్పండి? హల్లెలూయా. తోటనంటే సంఘము. ఏం చెప్పండి? తోట అంటే సంఘము. మరొక మాటలో చెప్పాలంటే తోట అంటే అది ఒక కుటుంబం. ఏం చెప్పండి? ఒక కుటుంబం. నా దేవుని ప్రజలారా, ఇప్పుడు కుటుంబాన్ని ఎవరిచ్చారు? ప్రభు ఎవరిచ్చారు చెప్పండి మనకి? యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. సంఘాన్ని ఎవరిచ్చారు? యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజలు, మనకు అనుగ్రహించబడిన కుటుంబమైనా, మనకు అనుగ్రహించబడిన సంఘమైనా అది ఎలా ఉంటుందంటే నీరు పారుతున్న తోట వలె మారుస్తాడు. అంత మాత్రమే కదా, ఆ కుటుంబంలో కూడా ఇక్కడ ఏదైనా తోటలు ఏమని చెప్తుందంటే, ఆహారానికి మంచి వృక్షాలని, మంచి చెట్ల తెలిపించి వృక్ష ఫలాల్ని దేవుడే సృష్టిస్తాడు, నేల నుంచి మొలిపిస్తాడు. ఆ తర్వాత ఏదైనా తోటను తరపడానికి దేవుడే ఒక నదిని అక్కడ పుట్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘము, కుటుంబాలు చెల్లాచెదురు కాకుండా సంఘము, కుటుంబము కట్టబడేటట్లు దేవుడే ఒక నదిని పుట్టించి, దేవుడే జీవజల ప్రదాతగా, జీవజల దాతగా ఆయనే ప్రతి కుటుంబానికి, ప్రతి సంఘానికి ఆయనే కాపరిగా ఉండి నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ప్రతి కుటుంబానికి ఆయనే కాపరి. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటారు, నీటి కాలువల యోర్న నాటబడిన చెట్టు ఎలా ఉంటుందంటే ఆకు వాడిపోదు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటుంది. దేవుని గమనించండి, నీరు అనగా ఏమిటంటే దేవుని వాక్యం. ఏం చెప్పండి? నీరు అనగా దేవుని వాక్యం. దేవుని వాక్యమైన నీటి చేత ఏ కుటుంబం అయితే నడిపించబడుతుందో, దేవుని వాక్యమైన నీటి చేత ఏ సంఘం అయితే నడిపించబడుతుందో, ఆ సంఘము, ఆ కుటుంబము నీరు పారు తోట వలె మార్చబడతారు. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఏ కుటుంబం అయితే దేవుని వాక్యంతో నడిపించబడదో, ఏ సంఘం అయితే దేవుని వాక్యంతో నడిపించబడదో, ఆ కుటుంబాలు, ఆ సంఘాలు ఎండిపోయినట్టుగా కనపడతాయి మనకి. అందుకే పరిశుద్ధాత్మ చెప్తున్న మాట ఏంటంటే, నా దేవుని ప్రజలారా, ఈ సంవత్సరం మన దేవుడు మన సంఘాన్ని, మన కుటుంబాలను నీరు పారు తోట వలె మార్చబోతా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెబుదామా? చేతులెత్తి ఆమేన్ చెబుదామా?
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎంత కృపగల దేవుడు అంటేనండి, చాలాసార్లు చెప్తా ఉంటాను, మనం ఆయన వెతకలేదండి, ఆయనే మనం వెతుక్కుంటూ వచ్చారు. హల్లెలూయా. కృపగల దేవుడు, దయగల దేవుడు, నమ్మదగిన దేవుడు, సమస్తము ఎరిగిన దేవుడు. ఆయనకి సమస్తము తెలుసు, అన్నీ ఎరిగిన దేవుడు. మనుషుని యొక్క ఆంతర్యమును ఎరిగిన దేవుడు, మనందరి స్థితిగతులు ఎరిగిన దేవుడు. ఒక్కొక్కరికి ఏది కావాలో, ఏది అవసరమో అది మీకు ఇస్తారు. అందరికీ ఒకటి అవసరం అవ్వదు కదండి. ఒక వ్యక్తికి సైకిల్ అవసరం, ఒక వ్యక్తికి పాలు అవసరం, ఒక వ్యక్తికి బిడ్డలు అవసరం, ఒక వ్యక్తికి ఇల్లు అవసరం, ఒక వ్యక్తికి పెళ్ళి అవసరం. అందరికీ ఒకటి అవసరాలు ఉండవు కదా. నా దేవునికి అందుకే వాక్యం రాయబడిన మాట ఏంటంటే, మనము అడగక మునుపే ఆయనకి అక్కర్లన్నీ తెలుసు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, అడగక మునిపే అక్కర్లు ఎరిగిన దేవుడు కదా. మరి ఆయన మనకి సహాయం చేయాలంటే మనం ఏం చేయాలి? ఆయన మనకు సహాయం చేయాలంటే మనం ఏం చేయాలి తెలుసండి? మనకు అప్పగించబడిన దానిని నమ్మకముగా, భద్రంగా కాపాడుతూ ఉండాలి. హల్లెలూయా. నిన్ను ప్రేమించి నీకు కుటుంబాన్ని అప్పగించాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే నిన్ను ప్రేమించి నీకు కుటుంబాన్ని అప్పగించాడు కదా. ఆ కుటుంబ బాధ్యత, ఆ కుటుంబాన్ని నువ్వు, ఆ కుటుంబం యొక్క క్షేమం కొరకు, భద్రత కొరకు నువ్వు చాలా ప్రయాసపడాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గట్టిగా స్తోత్రం చెబుదామా? ఏదైనా తోటలో ఆదామును ఉంచారు కదండి. ఏదైనా తోటలో ఆదామును ఉంచారు కదా. ఎందుకు ఉంచారు ఆదామును ఏదైనా తోటలో? ఆ తోటని సేద్యపరచడానికి, ఆ తోటని కాయడానికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ప్రేమించి కుటుంబాన్ని ఎందుకు ఇచ్చాడు? ఆ కుటుంబం యొక్క అభివృద్ధి కొరకు మీరు పాటుపడాలని. ఇంకా చెప్పండి, ఆ కుటుంబాన్ని కాయాలి. ఈయన చెప్పండి, కుటుంబాన్ని కాయాలి. దేవుడు కాపాడుతాడు, దేవుడు కాపాడని కాదు. మీ వంతు బాధ్యతగా మీరు ఏం చేయాలంటే, ఆ కుటుంబ క్షేమం కొరకు ప్రార్థననే కంచి వేయాలి. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అందుకే బుధవారం స్త్రీల కూడిక ఇంతవరకు జరిగిన పరిచర్య వేరు, ఇక ముందు జరగబోయే పరిచర్య వేరు. బుధవారం స్త్రీల కూడిక ప్రతి ఒక్కరూ పాల్గొనండి. మీ కొరకు, మీ కుటుంబంలో ప్రార్థన చేసుకోండి, ప్రార్థనని కంచి వేయండి. రాబోయే కాలంలో నా దేవుడు కుటుంబాన్ని నీరు పారు తోట వలె మార్చబోతా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దేవుని ప్రజలారా, మనల్ని ప్రేమించి దేవుడే కుటుంబాన్ని అప్పగించాడు. మనల్ని ప్రేమించి దేవుడే బిడ్డను అనుగ్రహించాడు. మనల్ని ప్రేమించి దేవుడే ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చాడు. గమనించండి. చాలామంది అంటారు, ఎంత కష్టపడి సంపాదించి తెలుసండి ఉద్యోగము. అవి బాబు రెక్కలు మొక్కలు చేసుకుని రాత్రి మొక్కలు కష్టపడి అప్పుడు నిద్రాహారాలు మాని కష్టపడి సంపాదించే ఉద్యోగం అంటారు. గమనించండి. ఓకే మీరు కష్టపడి రాత్రి పగలు నిద్రాహారాలు మాని టీ ప్లాస్కో దగ్గర పెట్టుకుని నిద్రపోకుండా చదివి ఉద్యోగం సంపాదించి కరెక్ట్, నేను కాదనట్లేదు. అయితే దేవుడు ఇవ్వకపోతే ఎలా వస్తుంది చెప్పండి? ఆలోచించారు ఎప్పుడైనా? కష్టపడ్డారు, నేను కాదనట్లేదు. దేవుని ప్రజలు చాలామంది ఎంతో కష్టపడి బిడ్డలను కన్నామండి. ఎంత కష్టపడ్డాను తెలుసా బిడ్డలు కనడానికి? అవి ఎంత ప్రయాసపడి తెలుసా? మా ప్రయాసం ఎవరికి తెలుసు, మా బాధలు ఎవరికి తెలుసు అంటారు. అసలు దేవుడు ఇవ్వకపోతే ఎలా వస్తారు చెప్పండి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఉద్యోగమైన, బిడ్డలైనా, దేవుని ఆస్తిపాస్తులైనా ఏదైనా సరే దేవుడు మనకి ఇచ్చినది. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అందుని బట్టి ఒకసారి దేవునికి దగ్గరగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎప్పుడైనా చిన్నపిల్లల్ని గమనించండి. చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి, ఒరే ఇది నాది అన్నామనుకో, ఆడండి ఏ నాది అంటాడు. ఆడ దగ్గర వస్తువు తీసుకుని ఇది నాది అంటే ఏమంటే చెప్పండి? నాది అంటాడు. నాది అంటే ఏమంటే నాది అంటాడు. దేవుని ప్రజలారా, నాది నాది అంటాడు. గమనించండి, ఆలోచించండి. దేవుని ప్రజల చిన్నపిల్లల మనస్తత్వం వేరు, పెద్దవాళ్ళ మనస్తత్వం వేరు. పెద్దవాళ్ళగా కుటుంబాలు ఏం తెలుసండి? ప్రతి ఒక్కరు ఇది నాది అనే స్వభావం పోవాలి. ఇది మనది. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చాలా మంది భార్యాభర్తలు గొడవడుతూ ఉంటారు. గొడవ వచ్చినప్పుడు నా పిల్లలు, నేను కన్నా నేలని నా పిల్లలు అంటారు. మరి భర్త ఏమయ్యాడు చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వీళ్ళు మన పిల్లలు, మన కుటుంబం, మన సంఘం. ఎప్పుడైతే మన అనే మాట వస్తుందో అందులో ఒక ఐక్యత ఉంటుందండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
హల్లెలూయా. చాలా మంది కష్టపడిపోతుంటారు. ఎంత కష్టపడిపో తెలుసా అండి? పొద్దున్న లేచి బట్టలు ఉతికి ఇంటి చాకరీ చేసి వంట పని చేసి, అమ్మో పప్పుచారి కండి ఎంత పని. పప్పుచారి కాడికి ఎంత ఇబ్బంది పడిపోతుంది. పప్పు తేవాలి, ఉప్పు తేవాలి, తర్వాత కుక్కర్లో పెట్టాలి, 3 విజిల్ వేయాలి అమ్మా. ఇక వంట చేయడానికి లేకపోతే ఇక ఇంటి పని చేసుకోవడానికి వాళ్ళు అంటారు, అమ్మ ఎంత కష్టపడిపోతున్నానో. నా దేవుని ప్రజలారా, మీరు కష్టపడేదానికి నా దేవుడు బలాన్ని ఇస్తా ఉన్నాడు. ఆమేన్ చెబుదామా? మీరు ఎంతైతే పని చేసుకున్నారో ఆ పనికి తగిన బలాన్ని నా దేవుడు ఇస్తా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే సమస్త మహిమ దేవునికే చెందునుగాక. ఆమేన్, హల్లెలూయా. మనం ఈరోజు కలిగి ఉన్నది ఏదైనా సరే, ఒక ఫోన్ కావచ్చు, ఒక మైక్ కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, మన జేబులో పెన్ కావచ్చు, మన కాళ్ళకి వేసిన చెప్పులు కావచ్చు, మనం వేసుకున్న షర్ట్ కావచ్చు, ఏదైనా సమస్తాన్ని దేవుడే ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ నోట ఎప్పుడైతే ఆ మాట వస్తుందో నా దేవుడు నీ పట్ల కృప చూపుతూ మొదలు పెడతాడు. హల్లెలూయా. చాలామంది అలా కాదు, నేను కష్టపడి సంపాదించుకున్నా, నాది అంటారు. నా దేవుని ప్రజలారా, దేవుడు ఇచ్చాడని ఎప్పుడైతే నీ నోటితో ఒప్పుకుంటావో దేవుడు రెట్టింపు దీవెన దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా తోటని ఎవరు నిర్మించారు చెప్పండి? ఏదైనా తోట ఎవరు చెప్పండి? ఆదాముదా, దేవుందా? హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీకు అనుగ్రహించబడిన కుటుంబం చూసారా? ఆ కుటుంబం దేవునిది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ కుటుంబాన్ని ఒక ఉన్నతమైన ప్రగతి పదవిలో నడిపించాలని నా దేవుడు ఎన్నో ప్రణాళికలు, ఎన్నో ఉద్దేశములు కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు మీకు తెలియకపోవచ్చు. ఒకవేళ ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు నాకు తెలియకపోవచ్చు, కానీ సాతాను గాడికి తెలుసు. ఎవరు చెప్పండి? ప్రతి కుటుంబం కొరకు ఆయన వేసుకున్న ప్రణాళికలు, ఉద్దేశాలు సాతాను గాడికి తెలుసు. అందుకని సాతాను ఏం చేస్తే తెలుసా అండి? ఆ ప్రణాళికలు, ఆ ఉద్దేశాలు, ఆ చిత్తము నెరవేర్చబడకుండా వాడు దేవుని ప్రజలారా గలిబిలి చేస్తూ ఉంటాడు. అందుకనే మీరు ఆ సాతాన్ని ఎదిరించడానికి, అపవాది క్రియలు లేపరచడానికి దేవుడు మనకు సహాయం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నా దేవుని ప్రజలు గమనించండి, మన దేవుడు సమస్తము ఎరిగిన దేవుడు. ప్రతి కుటుంబం గురించి, ప్రతి వ్యక్తి గురించి నా దేవునికి ప్రతి వ్యక్తి పేరు తెలుసండి. అందుకే ఒక ఆయన పాడారండి, మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు, మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు, హృదయాంతరంగములో మన బాధలు తెలుసు. హల్లెలూయా. నాకు రావట్లేదు ఆ పాట. హల్లెలూయా. మనలో ప్రతి ఒక్కరి పేరు ఎవరు తెలుసు చెప్పండి? ఆయన తెలుసా. మన సమస్తాన్ని ఎరిగిన దేవుడు, మన సమస్తాన్ని ఎరిగిన దేవుడు. అందును బట్టి ఒకసారి యేసయ్య బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక కారు గురించి పరిచయం చేస్తాను. హెన్రీ ఫోర్డ్ అనే కారు ఉంది. హెన్రీ ఫోర్డ్ కంపెనీ, హెన్రీ ఫోర్డ్. దేవుడు ఆ కారు యొక్క చరిత్ర ఏంటంటే, ఒకరోజు కొత్తగా వివాహమైన దంపతులు ఒక కారులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. పెళ్ళికొడుకు డ్రైవ్ చేస్తూ ఉన్నాడు, పెళ్ళికూతురు పక్కన సీట్లో కూర్చున్నారు, వెనకాల కొంతమంది బంధువులు కూర్చున్నారు. దేవుని ప్రజలారా, కారు వెళ్తూ ఉంది. సడన్గా ఒక నిర్మానుష్య ప్రాంతంలో కారు ఆగిపోయిందండి. ఆ కారు ఆగిపోతే లేదు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాత్రమే, వాళ్ళిద్దరు వెళ్తా ఉన్నారు, ఇంకెవరు లేరు. అయితే కారు ఆగిపోయిందని చెప్పి పెళ్లి కొడుకు డిక్కీ తీసి మొత్తాన్ని క్లీన్ చేస్తూ శుభ్రం చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఆగిపోయిందో అవన్నీ రిపేర్ చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఆగిపోయిందని చూస్తే పెట్రోల్ ఉందంటే పెట్రోల్ లేదంటే పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది. దేవుని ప్రజలారా, ఇంకా ఎందుకు ఆగిపోయిందని గమనిస్తూ ఉంటే అతనికి ఏం అర్థం కావట్లేదు, మొత్తం రిపేర్ చేస్తూ ఉన్నాడు. ఇంచుమించుగా అతని చేతులు, అతని షర్ట్ మొత్తం అదేంటి చెప్పండి, ఆయిల్ అంటిపోయింది. ఆయిల్ అయిపోయింది. అతను ఎంతో కష్టపడి, పైగా కొత్తగా పెళ్ళిన ఒక ఫెస్టేజ్ ఉంటుంది భార్య ముందు. చెప్పండి, కొత్తగా పెళ్ళిన ఒక ఫెస్టేజ్ ఉంటుంది. ఆ భార్య ముందు ఎక్కడ మనం
తగ్గకూడదు. నాకు రావట్లేదు, గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఆ వ్యక్తి ఆ విధంగానే చాలా ప్రయత్నం చేస్తున్నాడు. వచ్చినా రాకపోయినా కారు రిపేర్ చేస్తూ ఉన్నాడు. రిపేర్ చేస్తూ ఉంటే ఏమి విధంగానూ చేసినా ఫలితం అవ్వట్లేదు. అయితే అటువైపుగా ఒక ముసలాయన నడుచుకుంటా వస్తూ ఉన్నాడు. ఒక ముసలాయన నడుచుకుంటా వస్తూ ఏంటంటే, ఏం లేదు పెద్దయినా కారు ఆగిపోయింది, ఇది ఆన్ చేయడం ఎలాగో మాకు అర్థం కావట్లేదు అని చెప్పంటే, ఆ పెద్ద ఏం చేశారంటే కారు ఎదర డిక్కీ ఓపెన్ చేసి అక్కడ జస్ట్ ఇలా చిన్న రిపేర్ చేశారంతే. చిన్న రిపేర్ చేయగానే ఆ తర్వాత తాళం పెట్టి తిప్పగానే డ్రర్ అని స్టార్ట్ అయిపోయింది. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. వెంటనే ఆ పెళ్ళికొడుకు అడిగాడంట. పెద్దయినా ఇంచుమించు 2-3 గంటల సేపు నేను దీనికోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నాను, ఎంతో శ్రమ పడుతున్నాను. నువ్వు వితిన్ సెకండ్లో 1 మినిట్లో నువ్వు చేయగలిగావు, ఎలా చేసావనంటే ఆ పెద్ద అన్నారంట, ఈ కారు తయారు చేసిందే నేను. గట్టిగా స్తోత్రం చెబుదామా? ఈ కారు తయారు చేసిందే నేను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలారా, అలాగే సృష్టించిన సృష్టికర్తకి సమస్తము తెలుసు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అందుకని ఆయన మనతో చెప్తున్న మాట ఏంటంటే, మిమ్మల్ని నేను నీరు పారు తోట వలె మారుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. గమనించండి నా దేవుని ప్రజలారా, ఆయన ఎంత కృపగల దేవుడు అంటే, తూర్పు దిక్కున ఏదో ఒక తోట వేసి ఆ తోటలో ఒక వ్యక్తిని పెట్టి ఆ తోటని సేద్యపరచడానికి, తోటని కాయటానికి, అంత మాత్రమే కాకుండా ఆ తోటలో దేవుడే ఒక మంచి వృక్ష ఫలాలు నేల నుంచి మొలిపించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి కుటుంబంలోనూ ప్రతి సంఘంలోనూ శ్రేష్టమైన వ్యక్తుల్ని దేవుడే మొలిపిస్తాడు. హల్లెలూయా. పరిచర్య కొరకు ఉపయోగపడే యవనస్తుల్ని దేవుడే మొలిపిస్తాడు. హల్లెలూయా. మీ కుటుంబంలో మంచి బిడ్డల్ని, మీ బిడ్డల్ని ప్రయోజకులుగా ఒక మహావృక్షాలుగా దేవుడే వాళ్ళు మారుస్తాడు. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే ఆ వృక్ష ఫలాన్ని నేల నుంచి మొలిపిస్తాడండి. దేవుడే సమస్తానికి ఆధారము ఆయనే. ఆ తోట ఎన్నటికి కృషించిపోకుండా, ఎన్నటికి నశించిపోకుండా ఆ తోటకి దేవుడు ఏం చేశారంటే ఒక నదిని పుట్టించారు. దేవుని ప్రజలారా, ఏదేను తోటలో దేవుడు ఒక నదిని పుట్టించారు. ఆ నది ఉండటాన్ని బట్టి ఏదేను తోట ఎప్పుడు పచ్చగా ఉంటుంది, ఎప్పుడు ఫలాలతో ఉంటుంది. ఏదేను తోటలో ఎప్పుడు సమృద్ధేనండి, ఎప్పుడు సమృద్ధి. ఆదాము తనకి ఆకలి అయినప్పుడు, లేకపోతే తనకి ఆహారం కావాల్సి వచ్చినప్పుడు ఏ పండు తినండి ఆ పండు తినవచ్చు. గట్టిగా స్తోత్రం చెబుదామా? మామిడి పండు కావాలంటే మామిడి పండు, ఆపిల్ కావాలంటే ఆపిల్, ద్రాక్ష అంటే ద్రాక్ష, దానిమ్మ కావాలంటే దానిమ్మ. దేవుని ప్రజలు ఏ పండు కంటే ఆ పండు తినొచ్చు. ఆదాముకి దేవుడు ఆ స్వతంత్రతనిచ్చాడు, ఆ ఆశీర్వాదాన్నిచ్చాడు, ఆ సర్వ సమృద్ధినిచ్చాడు ఆయన. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించిన దేవుని ప్రజలారా, ఏదైనా తోట పచ్చగా ఉంది, ఏదైనా తోట ఫలాలతో ఉంది, సమృద్ధి కలిగిన తోట ఏదైనా తోట. హల్లెలూయా. మీ కుటుంబాలు కూడా నా దేవుడు సమృద్ధితో నింపునుగాక. ఆమేన్, ఆమేన్. మీరు చిన్నగా చెప్పారండి, గట్టిగా చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. నిజమండి, సేవకుడు నోట ఎప్పుడు శుభవచననే పలకాలట. సేవకుడు నోట ఎప్పుడు కూడా అపశుభం ఎప్పుడు పలకూడదటండి. సేవకుడి నోట ఎప్పుడైతే శుభవచనం వస్తుందో పరలోకమందున దేవుడు ఆమేన్ అంటారట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా తోటకి ఒక నది ఉన్నట్లే మన దేవుడు మన సంఘానికి కూడా ఒక నదిని ఏర్పాటు చేశారు. హల్లెలూయా. ప్రతి కుటుంబానికి ఒక నదిని ఏర్పాటు చేశారు. ఆ నది ఏంటి తెలుసా అండి? నదికున్న ఒక ప్రాముఖ్యత ఏంటంటే, నది ఎప్పటికీ ఎండదు. నది ఎండిపోదా అంటారా? నాకు తెలిసి నది ఎప్పుడు ఎండిపోదండి. చిన్న దారైన ప్రవహిస్తూనే ఉంటుంది. వేసవ కాలంలో కూడా గోదావరి చూడండి, కృష్ణా చూడండి, ఇప్పుడంటే బ్యారేజ్లు కట్టేసుకుని ఎవరి కాలే ఆపేసుకున్నారు డ్యాములు. ఒకప్పుడు దేవుని ప్రజారా అసలు నదులు ఎప్పటికీ ఎండిపోయేవి కావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నది ఎప్పటికీ ఎండిపోదు కనుక నది ఉన్న చోట ఆ వృక్షాలు, ఆ చెట్లు ఎలాగైతే పచ్చగా ఉంటాయో అలాగే ప్రతి కుటుంబం, ప్రతి సంఘం అలా పచ్చగా ఉండాలని దేవుడే ఒక నదిని ఏర్పాటు చేసి పెట్టారు.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నది అని అంటే దానికి సాదృశ్యమైన మాట ఏంటంటే, నీరు దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మీరు గమనించారో లేదో, మన సంఘము ఎంతగా అభివృద్ధి చెందడానికి అనేక మంది రావడం గల కారణము దేవుడే వాక్య రూపిగా మన మధ్యలో ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన వాక్యమైన నది ఇక్కడ ప్రవహిస్తుంది కనుక అనేక మంది ప్రజలు వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సంఘములనైతే, ఏ కుటుంబంలో వాక్యం ఉంటుందో ఆ కుటుంబము, ఆ సంఘము ఎప్పటికీ పచ్చగానే ఉంటుందండి. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యానికి అంత ప్రాముఖ్యత ఉంది. మన దేవుడు ఎవరో తెలుసా అండి? ఆయన మాటలు జీవము కలిగిన మాటలు, ఆయన మాటలు ఆదరించే మాటలు. ఆయన మాటలు ఎలాంటి మాటలు అంటే జుంటె తేనె దారుల కంటే మధురమైన మాటలు. నా దేవుని ప్రజరా, అలాంటి మాటలతో ప్రభు మనల్ని అందరం తృప్తిపరచునుగాక. ఆమేన్, ఆమేన్. మీరు గమనించండి, ప్రతి కుటుంబంలో కూడా దేవుని వాక్యం ఉండాలి. ప్రతి కుటుంబంలో కూడా దేవుని వాక్యం ఉండాలి. ఎప్పుడు మీ కుటుంబాల వాక్యం వినబడతా ఉండాలి. నా దేవుని ప్రజరా, ఇద్దరు ముగ్గురు కలిస్తే వాళ్ళు మాట్లాడుకునే మాట, వాళ్ళ సంభాషణ ఏంటంటే ఆ కొంప కోసం ఈ కొంప కోసం మాట్లాడుకుంటారు తప్ప దేవుని మాటలు మాట్లాడుకుని కనుమరుగైపోతా ఉన్నారు. ఇద్దరు ముగ్గురు కలిస్తే ఆ కొంప కోసం ఈ కొంప కోసం ఎందుకట, నీకెందుకట, నీ కొంప కోసం నువ్వు చూసుకో. నా దేవుని ప్రజలు గమనించండి, ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుకోవాలి. హల్లెలూయా. దేవుని యొక్క సంభాషణ చేసుకోవాలి. అందుకే యెహోవా యందు భయభక్తులు గలవారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే యెహోవా వచ్చి చెవి యొగ్గి ఆలకిస్తాడండి. ఆయన ఆ కొంప కోసం ఈ కొంప కోసం మాట్లాడుకుంటే మీ మధ్యలోకి సాతానుగాడు వస్తాడు. ఆడికి రెండు కొమ్ములు నల్లగా ఉంటాడు. ఒక కొమ్ముతో నిన్ను పొడుస్తాడు, ఒక కొమ్ముతో ఆలను పొడుస్తాడు. హల్లెలూయా. గమనించండి నా దేవుని ప్రజలారా, ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు మీరు వాక్యం గురించి మాట్లాడుకోండి. హల్లెలూయా. మీరు వాక్యాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు మీ మధ్యకి దేవుడు దిగి వస్తాడు, మీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏ సంఘములోనైతే, ఏ కుటుంబంలోనైతే, ఏ వ్యక్తులైతే దేవుని వాక్యం ప్రవహిస్తూ ఉంటుందో, ఒక నది వల్లే ప్రవహిస్తూ ఉంటుందో, ఆ కుటుంబము, ఆ వ్యక్తి, ఆ సంఘము ఎప్పటికీ పచ్చగానే ఉంటుంది. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ చెప్తున్న మాట ఏంటంటే, మిమ్మల్ని నేను నీరు కట్టు తోట వలె మారుస్తాను. తోట వలె మారుస్తాను. తోటకున్న ప్రాముఖ్యత అదండి. మీరు ఎప్పుడైనా చూసారో, ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా చూసినట్టు అక్కడ మనకి ఎక్కువ కొబ్బరి తోటలు కనబడతాయి. తూర్పు గోదావరి ఎక్కువ కొబ్బరి తోటలు. ఇక ఇటు రెడ్డి సాము, దోబచర్ల, నల్లజర్ల ప్రాంతం మీద జీడి చెట్లు, జీడి తోటలు ఎక్కువ కనబడతాయి. జీడి తోటలు, ఫామ్ ఆయిల్ తోటలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. వాటి మీరు గమనించండి, సాధారణంగా వాటికి నీళ్ళేం పోయిరు కానీ అవి ఎప్పుడు పచ్చగానే ఉంటాయి. స్తోత్రం చెబుదామా? నీళ్ళు పోయిరండి, ప్రత్యేకంగా పోయిరండి వాటి కొరకు నీళ్లు. వాటి కొరకు ఎప్పుడు ఒక గాడి తవ్వి ఉంటుందండి. ప్రతి మొక్క దగ్గర గాడి ఉంటుంది. ఆ గాడిలో నీరు ఎప్పుడు ఉంటానే ఉంటుంది. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలారా, దేవుని యొక్క నది ఏదైనా తోటలో ఉంది కనుక ఏదైనా తోట పచ్చగా ఉంది, రెండవది సమృద్ధిగా ఉంది. మరొక తోట మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు ఈ లోకంలో సస్యరుడిగా జీవిస్తున్న రోజుల్లోనండి, ఆయనకున్న ఒక అలవాటు ఏంటంటే పెందలకడే లేచేవారు. ఎప్పుడు చెప్పండి అమ్మా? పెందలకడే లేచి ఆయన ఏం చేసేవారంటే, ఒలీవల తోటకు వెళ్ళి, గెత్సేమనే తోటకు వెళ్ళి, ఒలీవల తోటన గెత్సేమనే ఒకటే, ఆ గెత్సేమనే తోటకు వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేసేవారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాక్యం ఎక్కడుందో చూడండి ఒకసారి. ఆయన గెత్సేమనే తోటకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేవారు. ఆయనకున్న ఒక అలవాటు ఏంటంటే, శిష్యులందరూ ఆయన కొరకు వెతుక్కుంటూ ఉండేవారండి. శిష్యులందరూ ఎక్కడికి వెళ్ళాడు రా, మన బోధకుడు ఎక్కడికి వెళ్ళాడు, అరే మన బోధకుడు కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళాడని చెప్పి శిష్యులందరూ వెతుకుతూ ఉండేవారు. ప్రజలందరూ ఆయన కొరకు వెతుకుతూ ఉండేవారు. ఆయన మాత్రం ఏకాంతంగా గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఎంతసేపు ప్రార్థన చేస్తూ ఉండేవారు అని కనుక మనం ఆలోచన చేస్తే ఒక సమయం అంటూ ఉండేది కాదు. గంటలు గంటలు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటేనట, నా దేవుని ప్రసార ఆయన చెమట రక్త బిందువుల వల్ల నేల పడుతూ ఉండేది. ప్రైజ్ ద లార్డ్,
హల్లెలూయా. ఆయన ప్రార్థన చేస్తుంటే కన్నీళ్లతో ప్రార్థన చేసేవాడు. ఆయన కన్నీళ్లతో ప్రార్థన చేసేవాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని ప్రజలారా, ఆయన ఆ విధంగా ప్రార్థన చేశాడు కనుక ఆ రోజున ఆయన ఎంతో మహిమగల పరిచర్య ఈ భూమి చేశారు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితాల్లో, మీ కుటుంబ జీవితం అలాంటి ప్రార్థన కలిగి ఉంటే నా దేవుడు అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఒక మంచి ప్రార్థనా జీవితం, ఒక మంచి ప్రార్థనా జీవితం ఈ 2024వ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కలిగి ఉందురుగాక. ఆమేన్. నా ఆశ అంటే, నేను వ్యక్తిగతంగా చేసే ప్రార్థన ఏంటంటే, నా దేవుని ప్రజలు ఈ 2024వ సంవత్సరంలో ప్రతి ఒక్కరిని నా దేవుడు ప్రార్థన ఆత్మచేత నింపాలి. ఆమేన్ చెబుదామా? ప్రార్థన చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? పాటలు పాడడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎవరు చేయాలి రాత్రి? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజల ప్రార్థన చేసేవాడు నా దేవునికి చాలా ఇష్టం. ప్రార్థన చేసేవాళ్ళంటే నా దేవునికి చాలా ఇష్టం. ప్రార్థనే పరిస్థితులన్నీ మార్చేస్తుంది. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఒక భక్తుడు పాడాడు, ప్రార్థన వలనే పయనం. నా దేవుని ప్రజరా, యేసుక్రీస్తు వలె ఆయన సశరీరిగా, ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేసేవాడు. మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేసేవాడు. ప్రార్థన అంటే ఏదో తూతి మంత్రంగా పితా పుత్ర పవిత్రాత్మ నామేన్. చాలామంది గుడికి వెళ్తారా, పితా పుత్ర పవిత్ర ఆమెను ఒక్క దండం పెట్టిన వచ్చేస్తారు, ఒక్క దండం పెట్టుకొని. దానివల్ల ఏ విధంగా ఉపయోగం ఉండదండి. కనీసం ప్రార్థన అంటే మనం ఎలా చేయాలి తెలుసా? విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క కన్నీటి బొట్టెని మన దేవుని స్థలం రాల్చగలిగితే ఆ కన్నీటిని నా దేవుడు తన బుడ్డులో దాచి ఉంచుతాడు. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చేతెత్తి బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా. నీ చేతితోనే విరిచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. నీ చేతితోనే విరిచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముళ్ళును విరిచిన వాడా, నీకే నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా. విరిగిన మనస్సు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా. నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా. నీ చేతితోనే విరిచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. నీ చేతితోనే విరిచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. విరిగి నలిగిన హృదయాన్ని మన దేవుడు అలక్ష్యం చేసే దేవుడు కాదండి. కనుక మీరు ప్రార్థన చేసేటప్పుడు, చాలామంది ప్రార్థన చేస్తారా, ప్రార్థన మొదలు పెట్టేటప్పుడు దేవుని ప్రజారా, వాళ్ళు ప్రార్థన మొదలు పెట్టగానే ముందు గడియారం చూసుకుంటారు. ప్రార్థన మొదలు పెట్టగానే, ఇంకా మొదలు పెట్టగానే గడియారం చూసుకుంటారు. గడియారం చూసుకున్న తర్వాత ఒక స్తోత్రం 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 అంటారు. ఏదో 3 గంటలు చేసేమని చెప్పి కళ్ళు తెరిచోతే 3 నిమిషాలు కూడా అవ్వదు. హల్లెలూయా.
అని నిజమండి, నిజం. చాలా మంది నేను మొదట అలాగే చేశాను. ప్రార్థన మోకరించిన తర్వాత స్తోత్రం 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 ప్రార్థన చేసేవాడినా. ప్రార్థన చేసే తర్వాత చాలాసేపు చేసేస్తేనేమో కళ్ళు తెరిచి చూస్తే కనీసం 3 నిమిషాలు కూడా అయ్యేది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజలు, మొదట మనం గడియారం వంక చూడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో మాట్లాడుకోవడం మన గడియారం అవసరం అంటారా? ప్రైజ్ ద లార్డ్. మనకు సహాయం చేసే దేవుడు, మన అక్కలు తీర్చే దేవుడు, మన బాధలు తీర్చే దేవుడు. దేవుని ప్రజలారా, మన స్థితిగతులు జరిగిన మనకు అన్ని సహాయం చేయగలిగిన దేవునితో మాట్లాడుకునేటప్పుడు మన గడియారం అవసరము లేదు. కనుక ఈ సంవత్సరంలో మీరు ప్రార్థనతో మీరు నింపబడాలి. ప్రార్థన చేయండి. గెత్సేమైన తోటలో యేసయ్య ఎలాగైతే ప్రార్థన చేస్తారు, మీరు ఇలా ప్రార్థన చేసినట్లయితే నా దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తారు. కుటుంబాన్ని నీరు కట్టిన తోట వల్లే ప్రభు మారుస్తారు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందంటే, ప్రార్థన నా దేవుని ప్రజల పరిస్థితులన్నీ మార్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైందో ప్రార్థన. లేని దాన్ని ఉన్నట్టుగా చూపించగలగదు ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ప్రార్థనకు చాలా ప్రాముఖ్యమైనదండి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఒక ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన ప్రయాణమై వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలంటే మన అమెరికా నుంచి మన ఇండియా వచ్చారు ఆయన. మరలా ప్రార్థన చేస్తూ ఉంటే మన ఇండియా నుంచి ఒక బ్రిటిష్ రాణి ఆమె మన ఇండియా నుంచి ఆమె ఇంగ్లాండ్ వెళ్ళాలి. అయితే దేవుని ప్రజలారా, గట్టిగా స్తోత్రం చెబుదామా? ఒక ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఆ సేవకుడు వెళ్ళిన తర్వాత ఆ ఫ్లైట్ వెళ్ళిపోయింది. తర్వాత ఆ సేవకుడు చాలా బాధపడిపోతున్నాడు. ప్రభువా, మీరు నన్ను వెళ్ళమన్నారు, ఇప్పుడు ఫ్లైట్ వెళ్ళిపోయింది, మరలా ఫ్లైట్ ఇంకా ఎప్పుడో చాలా తర్వాత మరలా ఫ్లైట్ ఉంది. ఆ ఫ్లైట్ వెళ్తే నేను మరలా మీటింగ్ అందుకోలేను. ఆ మీటింగ్ అందుకోలేకపోతే ప్రజలందరూ నిరాశపడిపోతారు. నేను రాలేదని ప్రజలందరూ నిరాశపడిపోతారు. ఏంటి ప్రభు ఇలా చేసే? మరలా ఆ ఎయిర్పోర్ట్లోనే ఒక చోటుకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, వెళ్ళిపోయిన ఫ్లైట్ మరలా తిరిగి వచ్చిందట. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అసలు వెళ్ళిపోయిన ఫ్లైట్ ఎప్పుడైనా తిరిగి వస్తుందా? సర్వసాధారణంగా రాదు. ఏదైనా ప్రతికూల వాతావరణం ఎదురొస్తే కనుక అప్పుడు తప్ప మామూలుగా అయితే ఏ ఫ్లైట్ వెనక్కి రాదు. అయితే ఆ ఫ్లైట్ ఎలా వెనకొచ్చిందంటే, ఆ ఫ్లైట్లో బ్రిటిష్ రాణి, ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఒక రాణి, ఆ దేశపు రాణి గారు ఆ ఫ్లైట్లో ఉన్నారటండి. ఆమె మన ఇండియాకి వచ్చిన తర్వాత మన ఇండియాలో హోటల్లో టిఫిన్ చేసి ఆమె తన కాలుకున్న చెప్పులు ఆ హోటల్లో విడిచిపెట్టేసిందట. కాలుకున్న చెప్పులే కదని మనం అనుకుంటాం, అవి చాలా ఖరీదు, చాలా కాస్ట్లీ. అందుకని ఆవిడ ఏం చేస్తుందంటే పైలట్ దగ్గరికి వెళ్ళి, పైలట్ గారు అర్జెంటుగా మన ఫ్లైట్ వెనక్కి తిప్పమన్నదట. ఆ పైలట్ చెప్పాడంట, ఎంత మాత్రం వీలు కాదండి, మీ ఒక్కరి గురించి ఆలోచిస్తే 100 మంది చాలా ఇబ్బంది పడతారంటే, ఎంత ఖరీదైనా పర్లేదు, నేను మరలా ఫ్లైట్ వెనక్కి తిప్పాల్సిందే, నేను ఇండియా వెళ్ళాల్సిందని చెప్తే ఆమె కోరిక మేరకు మరలా ఫ్లైట్ వెనక్కి తిప్పారు. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఆ ఫ్లైట్ మరలా వచ్చింది. ఇంగ్లాండ్ రాణి చెప్పులు తెచ్చుకుంటూ వెళ్ళింది. ఈ పాస్టర్ గారు ఫ్లైట్ ఎక్కారు, ఫ్లైట్ వెళ్ళిపోయింది. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ప్రార్థన చేస్తే నా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తారండి. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. పై ప్రార్థన చేయకూడదు, పెదాలతో ప్రార్థన చేయకూడదు, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయాలి. గట్టిగా స్తోత్రం చెబుదామా? ఇందాక మనం చదువుకుని ఇర్మియా భక్తుడు కూడా చెప్తున్నాడు ఏమనంటే, వారు ఏడ్చుచూ వస్తారు, వారి దుఃఖముతో వస్తారు, వారి కన్నీటితో వస్తారు. వారి దుఃఖమంతా తొలగించి వారి కన్నీటిని నాట్యముగా మార్చి నీరు పారే తోటలాగా మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా తోటకున్న ప్రత్యేకత ఏంటంటే, ఏదైనా తోటలో సర్వ సమృద్ధి. ప్రైజ్ ద లార్డ్. ఏదైనా తోటకున్న ప్రత్యేకత ఏంటి చెప్పండి? సర్వ సమృద్ధి. గెత్సేమనే తోటకున్న ప్రాముఖ్యత ఏంటి చెప్పనా? ఆ తోట ప్రార్థనా జీవితం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా దేవుని కలిగి ఉన్న వారలారా, మీకు నా దేవుడి 2024 సంవత్సరంలో సర్వ సమృద్ధిని దయచేయునుగాక. ఆమేన్. ఈ 2024 సంవత్సరంలో ప్రార్థనాత్మతో నింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మరొక తోట ఉంది, మరొక తోట. ఆ తోట గురించి జస్ట్ ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. ఆ తోట ద్రాక్ష తోట. ఏంటి చెప్పండి? అది ద్రాక్ష తోట. నా దేవుడు నిజమైన ద్రాక్షవల్లి. యోహాను రాసిన శుభవార్త 15వ అధ్యాయం 1వ వాక్యం.
నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగెలను తీసి పారవేస్తారు. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. మరొక తోట, చివరిగా మరొక తోటని, అది ద్రాక్ష తోట. నా దేవుడు ఆ ద్రాక్ష తోట, నా దేవుడు ద్రాక్షావల్లి అయి ఉన్న దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను ద్రాక్షావల్లిని, తీగెలు మీరు. ఆయన ఎవరు చెప్పండి? ద్రాక్ష చెట్టు. తీగలు ఎవరు చెప్పండి? మనం అందరం తీగలం. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఈ తీగలు ద్రాక్ష చెట్టులో మిళితమై ఉంటేనే ఫలిస్తుంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా గమనించండి, ఇక్కడ మనకు చెట్లు లేవు కానీ ఒక చెట్టు కొమ్మను విరిచి పక్కన పడేసామనుకోండి, ఏమో చెప్పండి, కొన్ని గంటల్లో అదేమో చెప్పండి ఎండిపోతుంది. ఆ చెట్టు కొమ్మ చెట్టుకు ఉన్నంత సేపు, చెట్టుకు ఉన్నంత కాలం పచ్చగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదే ప్రకారంగా తీగలమైన మనము ద్రాక్షావళిని యేసయ్యతో అంటు కట్టబడితే మనం ఎప్పుడు పచ్చగా ఉంటాం. హల్లెలూయా. పచ్చగా ఉండడం మాత్రమే కాదండి, మనము ఫలభరితంగా మార్చబడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? ఒకసారి యేసయ్య ఒక చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఆ చెట్టు దగ్గరికి వెళ్తే చెట్టు పచ్చగా ఉందండి. చెట్టు పచ్చగా ఉంది కానీ ఒక్క కాయ కూడా లేదు. చెట్టు ఎలా ఉంది చెప్పండి? పచ్చగా ఉంది కానీ ఒక్క కాయ కూడా లేదు. ఆయన చాలా బాధపడిపోయాడు ఆయన. అరే, ఈ చెట్టు చూస్తే ఎంత పచ్చగా ఉంది కానీ ఒక్క కాయ కూడా లేదే. నా దేవుని ప్రజలు అప్పుడు అక్కడ తోటమాన్ని పిలిచి చెప్తా ఉన్నారు, ఈ చెట్టు వల్ల ఈ భూమి వ్యర్థమైపోతుంది కదా అని అంటే, అప్పుడు వెంటనే తోటమాలు వచ్చి అంటాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం నేను దానికి ఎరువు వేస్తాను, బాగా తవ్వుతాను, దాని చుట్టూ బాగా తవ్వి ఎరువు వేస్తాను, ఈ సంవత్సరం ఫలిస్తుందయ్యా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పుడు వెంటనే ఆయన అంటారు, సరే ఈ ఒక్క సంవత్సరం చూడమని చెప్పి ఒక అవకాశం ఇస్తే, ఆ తోటమాలు ఏం చేస్తే తెలుసా అండి, ఆ చెట్టు దగ్గరకు వచ్చి దాని చుట్టూ శుభ్రంగా తవ్వి ఆ చెట్టు నిండా ఎరువు వేశాడు. మరుసటి సంవత్సరానికి అది ఫలాలు ఫలించింది. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, యేసయ్యతో ఎవరైతే అంటు కట్టబడతారో వారు ఫలభరితంగా మార్చబడతారు. హల్లెలూయా. నా దేవుడు కృపగల దేవుడు అండి, కృపగల దేవుడు, దయగల దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. గట్టిగా స్తోత్రం చెబుదామా? సర్వాధికారి దేవుడైన, సర్వశక్తి గల దేవుడైన, అభిషక్తుడు, ఆరాధ్యుడు, నిన్న నేడు ఏకరీతిగున్న దేవుడైన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయనతో అంటు కట్టబడితే మనము ఫలభరితంగా మార్చబడతాం. ప్రైజ్ ద లార్డ్. నీరు కట్టిన తోట వలె మార్చబడతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా దేవుని ప్రజలు గమనించండి, 3 తోటలు మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి ఏదైనా తోట. ఏం చెప్పండి అది? ఏదైనా తోట దేనికి సాదృశ్యమనంటే సమృద్ధి, సంతోషం, ఆనందం, నెమ్మది. రెండవ తోట గెత్సేమనే తోట, అది ప్రార్థనకు సాదృశ్యం, ప్రార్థన చేసుకోవాలి. మూడవ తోట ద్రాక్ష తోటని యేసయ్యతో మనం ఏం చెప్పండి? అంటు కట్టబడాలి. ఈ 3 అనుభవాలు ఎవరైతే కలిగి ఉంటారో వారిని నా దేవుడు నీరు కట్టిన తోట వలె మారుస్తాడు. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. తల వంచి ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరు మౌనంగా ఉండొద్దు.